సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. లవ్ మీ సినిమా ఎట్లా అలా లవ్ మీ ఇఫ్ యూ డేర్ నిజంగా సినిమా చూడాలంటే ఫస్ట్ డేర్ చేయాల్సిందే అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా నేను సినిమాకి రావడం కారణం వైష్ణవ చైతన్య అన్న. అంటే ఆమె బేబీ చూసిన తర్వాత ఆమెకు ఫ్యాన్స్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు, ప్రతి ఒక్కరు ఆమెకు ఫిదా అవ్వాల్సిందే, పడిపోవాల్సిందే. సో అలానే ఈ సినిమాలో కూడా రావాలిరా రావాలిరా అని చెప్పి పాట పాడిన తర్వాత ఎందుకు రాకుండా ఉంటాం, నిజంగా వచ్చేసినాం థియేటర్కి. సో చూసేసరికి వేరే లెవెల్ అనిపించింది అన్న. స్టోరీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే చాలా డేస్ చాలా మంత్స్ తర్వాత ఒక మంచి సినిమా చూసినట్టు ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అన్న. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. ముఖ్యంగా ఆశీష్ అన్న క్యారెక్టర్ అన్న, అంటే సెకండ్ సినిమా అయినా కానీ తన రోల్ కానీ తన క్యారెక్టర్ ఇచ్చినంత మొత్తం ప్రాణం పెట్టి చేసేసిండు అన్న. అంత బాగా అనిపించింది. స్టోరీ పరంగా అయితే వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, స్టోరీ ఇదంతా పక్కన పెడితే సినిమా మెయిన్ చూడాలంటే ముఖ్యంగా 2 రీజన్స్ అన్న. ఒకటి మ్యూజిక్ అన్న, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ కొట్టడం కానీ ఆ దెయ్యం బీజిఎం కానీ మొత్తం అసలు కీరవాణి గారు అంటే వేరే లెవెల్ అనిపించుకున్నాడు. నిజంగా ఈ సినిమాతో అతనికి ఆ మ్యూజిక్కి ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫర్ అన్న శ్రీరామ్ గారు, తన విజువల్స్ కానీ తన అసలు అరే ఎవరు రాసా పెద్ద వ్యక్తి అంటున్నారు, అంత పెద్ద ఎందుకో మాకు అర్థం కాలేదు. కానీ ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది, ఓ ఇంత పెద్ద ఇంత మంచిగా చేసింది ఏంది, ఇంత మంచి విజువల్స్ అని చెప్పి అనుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే కాన్సెప్ట్ కొత్తగా ఉందన్న. అంటే దెయ్యంతో లవ్ ఏంటి, దెయ్యంతో రొమాన్స్ ఏంటి, దెయ్యంతో అంతా వేరే లెవెల్ అనుకున్నా నేను. నిజంగా చూస్తే నాకు అర్థమైంది దెయ్యమా కాదా, దెయ్యమా మనిషా అని చెప్పి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే దెయ్యంతో డేట్ అన్న, ఏ డేట్ విత్ దెయ్యం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు కాఫీ అని చెప్పి, అది కూడా నాకు వేరే లెవెల్ అనిపించింది. సో ట్విస్టులు అంటారా, చాలా ట్విస్టులు ఉన్నాయి భయ. అసలు దెయ్యమా కాదు, అసలు ఎవరు దెయ్యం, వైష్ణవ చైతన్య దెయ్యమా కాదు, అసలు అమ్మాయా ఏంది మొత్తం. నిజంగా చెప్పాలంటే లవ్ అనేది ఉంది భయ. పుట్టినప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి అతను పెద్ద చనిపోతాడా చనిపోడా అనేది కూడా మనకు తెలియదు. సో అప్పటి వరకు కూడా ఆ లవ్ అనేది నిజంగా చూపించాడు చూడండి డైరెక్టర్ గారు. యాడ్స్ ఆఫ్ అన్న. నిజంగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా మీరు చూడండి, మీ అందరి పక్కా నచ్చుతుంది. సమ్మర్లో ఒక మంచి సినిమా. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలన్నా, ముఖ్యంగా దిల్ రాజు గారికి ఇలాంటి సినిమాలు చాలా ఎన్నో రావాలని కోరుకుంటున్నా అన్న. అంటే నిజంగా తను చెప్పినట్లు ఈ సినిమా పక్కా ఉందన్న, తనలో ఉంది. నిజంగా థియేటర్లు మూసిపోయి అన్నారు కదా, అన్నిటి కూడా ఓపెన్ చేయించేస్తాడు అన్న ఈ సినిమాతో. నిజంగా ఒక మంచి సినిమా చేసిండు దిల్ రాజు గారు. యాడ్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ అన్న. రేటింగ్ అంటారా, మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా బ్లాక్ బాస్టర్. దిల్ రాజు గారు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. మీరు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమాకి లాభాలు వస్తాయి, లాభాలు గ్యారంటీ, లాభాలు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, ఫస్ట్ హీరో గురించి మాట్లాడాలి. హీరో ఈ సినిమా దిల్ రాజు వాళ్ళ అన్న కొడుకు సిరీస్ వాళ్ళ అబ్బాయి అనమాట. అతని పేరు ఆశీష్. ఈ సినిమాలో అతన్ని చూస్తుంటే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూస్తే ఎలా ఉందో అంత బాగా ఉన్నాడనమాట. ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అసలు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశావు బ్రో మీరు. ఆశీష్ మీరు బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. నెక్స్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడారు. డైరెక్టర్ స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు, బౌండెడ్ స్క్రిప్ట్తో. అసలు ఆ స్క్రీన్ ప్లే అసలు అద్భుతంగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, మొత్తం అద్భుతంగా రాశారు. దాన్ని స్క్రీన్ మీద చూపించిన విధానం. సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ గురించి మాట్లాడాలి. పిసి శ్రీరామ్ గారు చాలా అసలు ఆయన అంత ముందు తీసిన సినిమాలు, ఖుషి సినిమాకి ఆయన పిసి శ్రీరామ్ గారు సినిమాటోగ్రాఫర్ అనమాట. ఖుషి సినిమా ఎంత బాగా విజువల్గా ఉంటుందో అంతే విజువల్ ట్రీట్ ఈ సినిమా ఉండిద్ది. అసలు ఇది హారర్ సినిమా కాదు, ఇది ఒక లవ్ స్టోరీ. సినిమా చూస్తే తెలుస్తుంది. నేను ఇంకా స్పాయిలర్స్ ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఇవ్వట్లేదు. ఒక సీన్ ఉండిద్ది అనమాట, ఎంత అద్భుతంగా ఉండిద్దంటే టెంపుల్లో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటారనమాట. ఈ టెంపుల్లో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకునే సీను పిసి శ్రీరామ్ గారు ఎంత బాగా తీశారంటే అసలు మీరు చూస్తేనే ఐ ఫీస్ట్ లాగా ఉండిద్ది అనమాట. అంత బాగా తీశారు పిసి శ్రీరామ్ గారు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా, అసలు ఆస్కర్ అవార్డు విన్నర్ అంటే ఆస్కర్ అవార్డు రావడం అంత ఈజీ కాదు. అసలు అలాంటి ఆస్కర్ అవార్డు విన్నర్ అయ్యారంటేనే ఎంఎం కీరవాణి గారి గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు ఏంటంటే అది హౌస్ ఉండిద్ది అనమాట. ఒక హౌస్ పాడుపడ్డ బంగ్లా ఉండిద్ది. ఆ బంగ్లాలోకి హీరో ఎంట్రన్స్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. అసలు అద్భుతంగా ఇస్తారనమాట మీ ఎంఎం కీరవాణి గారు. ఆ ఒక్క సీన్లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఎంఎం కీరవాణి గారి రేంజ్ ఏంటో. అలాగే సాంగ్స్ గురించి చెప్పాలంటే రావాలిరా సాంగ్, అలాగే క్లైమాక్స్లో వచ్చే కొత్తగా సాంగ్ అద్భుతంగా ఉందన్నమాట. అద్భుతంగా అసలు పిచ్చెక్కిచ్చాడు. అసలు ఆస్కర్ అవార్డు రేంజ్
మ్యూజిక్ ఇచ్చారు ఎంఎం కీరవాణి గారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు, ఇంకా వేరే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. సెకండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉంది, పార్ట్ 2 గ్యారంటీ వచ్చింది. లోమి సినిమా ఎట్లా అన్న లవ్ మీ సినిమా ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ చూసే విధానం తీసే విధానము ఇదేం చెత్త సినిమా రా నాయన బోర్ కొట్టిండు వాళ్ళ అఫోర్ట్ ఉందని అనుకున్నా. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న పీక్స్ అంటే పీక్స్. ఒక విరూపాక్ష అన్ని హర్రర్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి ఈ రీసెంట్ టైంలో వచ్చిన విరూపాక్ష అనే ఏ ఫిలిమ్స్ అయినా అట్టి మించుందన్న. అండ్ మెయిన్ థింగ్ ఇది హర్రర్ ఫిలిం అస్సలు కదన్న, జస్ట్ హర్రర్ ఫిలిం అని చెప్పి ఇట్లా చూపించారు కానీ కంప్లీట్లీ ప్యూర్ అంటే ప్యూర్ లవ్. మనం ఒక కొత్త ఫీలింగ్గానే ఉంటాం లవ్తోని, అలా ఉంటుంది అన్న. అన్న హీరో అని అన్నాడు కదా, మూసుకపోయిన థియేటర్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తాను ఏదో బిల్డప్ అని అనుకున్నా వేరే లెవెల్ అన్న. నిజంగా స్టోరీ సెలెక్షన్ అయినా చాలా బాగుంది, పక్క బ్లాక్ బస్టర్ అన్న. ఇస్తాను నేను 4 ఇస్తాను. లోమి సినిమా ఎక్సలెంట్ ఉంది భయ్య. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ, డెవిల్ బ్యాక్ అంటే మనకి హారర్ అన్నట్టుగా అనిపిస్తుంది కానీ లవ్ స్టోరీ బాగా డేర్ చేసినట్టు మనకి బాగా విజువల్ బాగా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించిన, సెకండ్ హాఫ్ కొంచెం హైలైట్ అనిపించింది. ట్విస్ట్ మాత్రం హైలైట్, మనకి ఇంట్రెస్టింగ్ కలుస్తుంది. అంటే మూవీ ఎక్కడ నెక్స్ట్ టైం వద్దా అంటే ఫేస్ రివీల్ చేయరు, అమ్మాయి క్యారెక్టర్ లాస్ట్ వరకు రివీల్ చేయరు. వైష్ణవి చైతన్య లాస్ట్ మనకి హీరోయిన్ ఎక్సలెంట్ అనిపిస్తుంది. మనకి మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, బాగుంది. అంటే మనకి ఆశిష్ బ్రో అయితే రోడ్డు బాయ్స్ తర్వాత ఈ మూవీలో మనకి యాక్టింగ్ పర్పస్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. వైష్ణవి చైతన్య మాత్రం అంటే మనకి యాక్టింగ్ పర్పస్ చాలా ఎక్సలెంట్ గా చూపించారు. అంటే రొమాంటిక్ మనకి అంతగా అంటే అంత విజువల్ చూపించలేదు కానీ పర్లేదు. స్టోరీ పరంగా మనకి కొత్తగా మనకు చూసినట్టు అనిపించింది. స్టోరీ ఎక్సలెంట్ ఉంది. అట్లా ఇప్పుడు ఈ మూవీ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అట్లా రాలేదు. ఎక్సలెంట్ అనిపించింది, ఎక్కడ చూసినట్టు అనిపించలేదు కానీ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. లాస్ట్ లో మనకి ఒక ట్విస్ట్ పెడతారు, ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్. అంటే మనకి దీనిలో హైలైట్ ఏంటని చెప్పాలంటే అమ్మాయిని ఫేస్ రివీల్ చేయరు, అదే హైలైట్. లాస్ట్ లో రివీల్ చేస్తారు, అదే హైలైట్ అనిపిస్తుంది. మన పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 మాత్రం ఎక్సలెంట్ గా ఒక లాస్ట్ లో ఒక సీన్ వదులుతారు భయ్య, ఆ సీన్ మాత్రం హైలైట్. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, లవ్ స్టోరీ బాగుంది, ఎక్సలెంట్ ఉంది. మూవీ అయితే బాగుంది. 4 ఇస్తా. లోమి సినిమా ఎట్లా లవ్ మీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. నాకు మన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ గారు చూస్తే ఎట్లా అనిపించిందో అదే హెయిర్ స్టైల్, అదే గెటప్ తో ఉంటారు హీరో. కాకపోతే నాకు ఏదో కొన్ని ఏమంటారు ఆర్య ఫిలిం చూసిన హీరో లాగానే అనిపించింది. అరే మళ్ళీ ఈ హీరో కూడా మన అల్లు అర్జున్ గారు లెక్క పెద్ద హీరో కావాలి. మూవీ పరంగా వస్తే మాత్రం చాలా బాగుంది. నేను ఇలా హారర్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇలా ట్విస్ట్లు ఉన్నాయి, ఒక మంచి స్టోరీ ఉంది. బేబీ సినిమాలో కొంచెము వచ్చింది అనిపించింది కానీ దాంట్లో ఒక త్రూ లవ్ ఏందో చూపెట్టిర్రు, చాలా మంచిగా అనిపించింది నాకైతే. మూవీ నాకు చూస్తున్న కొద్దీ ఫస్ట్ హాఫ్ ఒక సినిమా చూసినట్టు అనిపించింది, సెకండ్ హాఫ్ వేరే సినిమా చూసినట్టు అనిపించింది. ఇంకా పార్ట్ 2 గురించి కూడా వెయిట్ చేస్తున్నాము. అసలు ఒక లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అసలు వేరే లెవెల్ ఉంది. కంపల్సరీ థియేటర్లు వచ్చి వాచ్ చేయండి. లవ్ మీ ఇఫ్ యూ డేర్, మళ్ళీ కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి సెకండ్ పార్ట్ వస్తుంది. దయ్యం చెప్పలేను అన్న సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్పాయిలర్ లేకుండా ఎవ్వరు రివ్యూస్ లో ఎవరన్నా స్టోరీ చెప్పినా వినకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థియేటర్కి వచ్చి వాచ్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ ఆ ఎంజాయ్మెంట్ పొందుతారు. హారర్ ఫిలిం చూసినట్టు కాకుండా కూడా మనకు ఇందులో ఒక స్టోరీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక సెంటిమెంటల్గా ఉన్నది, ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాం. ఒక రివ్యూయర్గా కాకుండా నేను ఒక ఆడియన్గా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయినా. ఇలాంటి మూవీస్ రావాలి. కొన్ని నెలల తర్వాత ఒక మంచి ఫిలిం చూసినా. వైష్ణవి గారు చాలా బాగా ఆల్రెడీ ప్రూవ్. నాకు ఇలా బేబీ సినిమాలు కొన్ని సీన్స్ అనేవి కొంచెం కనెక్ట్ అయినాయి. కాకపోతే ఏంటంటే అది ఆ స్టోరీ కాదు, వేరే స్టోరీ. మీకు మూవీ లాస్ట్ ఒక 20 minutes అసలు ఆ గ్రాఫ్ అనేది వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అరే కొన్ని సీన్స్లో లాస్ట్ 20 minutesలో మన ఆ సినిమా పోయింది అనిపించింది. తర్వాత లాస్ట్ ఏదైతే 20 minutes 10 minutes ఉంటుందో అదైతే నాకు చాలా మంచిగా అనిపించింది అన్న. మూవీ ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.